కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవాలయం. ఈ ఆలయం మూల్కనూరు దగ్గర భీందేవరపల్లి మండలంలో ఉంది. ఇక్కడి ప్రధాన దేవుడు వీరభద్రస్వామిగారు శ్రీ పరమశివుడి ఉగ్రరూపం. పురాణ కథ ప్రకారం దక్షయజ్ఞం నాశనం చేయడానికి శివుడు వీరభద్రుని సృష్టించాడు. ఇక్కడి ప్రజలు ప్రేమగా ఆయనను కొరమీసాల వీరభద్రస్వామి అని పిలుస్తారు. ఈ దేవాలయం చాలా పాతది. కాకతీయ కాలంలో కేదార పండితుడు నిర్మించాడని చెబుతారు. దేవాలయం పక్కనున్న కొండపై పాత కోట అవశేషాలు కనిపిస్తాయి. ఆ కొండపై 5 చెరువులు ఉన్నాయి. వాటిలో 2 చెరువులు ఎండాకాలంలో కూడా నీటితో నిండే విశేషం కలిగి ఉన్నాయి. ఇది కోతకొండ శ్రీ వీరభద్రస్వామి దేవాలయ ప్రవేశద్వారం. శివుడి అవతారమైన వీరభద్రస్వామి ఈ పవిత్ర స్థలంలో ఉన్నారు. ఈ గోపురం చాలా అందంగా దేవతా విగ్రహాలతో అలంకరించబడి ఉంది. ఇది కోతకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ఉన్న నంది విగ్రహం. నంది భగవానుడు శివుడి వాహనం మాత్రమే కాదు, భక్తి మరియు విశ్వాసానికి సూచిక. ఆలయ ద్వారం ముందు ఈ పెద్ద నంది విగ్రహం చాలా అందంగా భక్తిభావంతో తయారు చేశారు. మన భక్తి పాతలో ఆలయంలో ఆలవునుపి తమ కోరికలు తీర్చమని ప్రార్థించారు. ఈ నంది విగ్రహము ఉంటే భక్తి మరియు విశ్వాసానికి సూచిక. ఆలయ ద్వారం ముందు ఉంటేనే మనసుకు శాంతి, భక్తి కలుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి సందర్భంగా గొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవం భక్తులందరికీ ఒక మహోత్సవం. ఈ 3 రోజుల ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి సందర్భంగా జరిగే కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవం. ఆలయం కొండ అడుగున ఉండగా కొండపై 5 చెరువులు ఉన్నాయి. వీటిలో 2 చెరువులు ఎండకాలంలో కూడా నీటితో నిండే ఉంటాయి. కొత్తకొండలో పాతకాలపు కోట అవశేషాలు మరియు కాకతీయ శైలిలోని గోపుర ద్వారాలు ఇప్పటికీ కనిపిస్తాయి.
ఇది ఈ ప్రాంతం చరిత్రాత్మక ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. జాతర మొదటి రోజు అభిషేకం మరియు శ్రీచక్ర ఆర్చనతో ప్రారంభమవుతుంది. తదుపరి రోజుల్లో ఏకాదశి రుద్రాభిషేకం, పండలతో చేసే రసాభిషేకం మరియు పాలాభిషేకం, క్షీరాభిషేకం జరుగుతాయి.